బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మహా పాదయాత్రను చేపడుతున్నారు. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తాను మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు స్వగ్రామమైనటువంటి షాద్నగర్ నుంచి తిరుమల వరకు మహా పాదయాత్ర చేస్తున్నాను. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో బండ్ల గణేష్ తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనయ్యాను. అయితే ఆ సమయంలోనే ఆయన శ్రీవారిని వేడుకున్నాను. చంద్రబాబుకు ఎలాంటి మచ్చ లేకుండా సురక్షితంగా బయటకు రావాలని కోరారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు బండ్ల గణేష్. దీంతో ఈ మహా పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మహాపాదయాత్రను చేపడుతున్నారు. తమ అభిమాన నేత ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తాను మొక్కుకున్నటువంటి మొక్కును తీర్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు తన స్వగ్రామమైనటువంటి షాద్నగర్ నుంచి తిరుమల వరకు మహాపాదయాత్ర చేపట్టబోతున్నారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆ సమయంలో ఆయన శ్రీవారిని వేడుకున్నారు. అయితే చంద్రబాబుకు ఎలాంటి మచ్చ లేకుండా సురక్షితంగా బయటకు రావాలని ఆయన కోరారు. మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కూడా మొక్కుకున్నారు. దీంతో ఈ మహా పాదయాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, చెప్పండి, చంద్రబాబు అరెస్టుకి సంబంధించి ఆవేదనకు లోనైనటువంటి బండ్ల గణేష్ ఏదైతే రేపటి నుంచి చేపట్టబోతున్నటువంటి పాదయాత్రకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? యాసిరాజ్ మనం చూసుకున్నట్లయితే ఇటు ప్రముఖ నటుడు అలాగే నిర్మాత బండ్ల గణేష్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆయనకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్పాలి. ఎందుకంటే షాద్నగర్ నుంచి తిరుమల వరకు కూడా ఒక మహాపాదయాత్ర అయితే ఆయన చేపట్టడం జరిగింది. ఆయన ప్రకటించారు కూడా ఈ రేపటి రోజున 9 గంటలకి, అంటే జనవరి 19న 9 గంటలకి ఆయన ఈ పాదయాత్రని మొదలు పెట్టనున్నారు. ఇటు రాజకీయ సినీ వర్గాల్లో కూడా ఈ నిర్ణయం అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అలాగే బండ్ల గణేష్ పాదయాత్ర నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సిరాజ్, బండ్ల గణేష్ ఏ విషయంలో కూడా అంటే ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. ఏదైనా విషయం నచ్చకపోతే అదే విషయాన్ని పదే పదే ఆయన చెప్తూ ఉంటారు. సో అటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, ఎప్పుడైనా ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఈవెంట్స్ లో కూడా ఆయన ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. అలాగే ఒక మనిషిని అభిమానించాలి అంటే ఆయన్ని మించిన అభిమాని ఎవరు ఉండరు అనే విధంగా కూడా చెప్తారు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని పలు స్టేజ్ పైన కూడా ఆయన మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గురించి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకోవడం జరిగింది. అదే విధంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మిన బంటులాగా ఆయన, ఒక కార్యకర్తగా ఆయన పనిచేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు విజనరీ లీడర్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు పైన తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు అటు కూటమి ఏర్పాటు కాకముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మీద కొన్ని కేసులు పడ్డాయో ఆ కేసుల విషయాల్లో కూడా అటు చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడడం జరిగింది. అలాగే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం గెలవాలి, సీఎం చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే నేపథ్యంలో ఆయన ఈ మొక్కులు మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి, కూటమి ప్రభుత్వం గెలవాలి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఆయన మీద పెట్టారో అవన్నీ కూడా క్లియర్ అయిపోవాలి అనే నేపథ్యంలో రీసెంట్ గా కూడా కూటమి గెలవడంతో పాటుగా రీసెంట్ గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట అయితే లభించింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకోవడానికి కూడా తిరుమల పయనమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే బండ్ల గణేష్ ఇప్పటికే రాజకీయ కార్యకర్తగా ఉంటూనే సినీ రంగంలో మళ్ళీ ఆయన
ప్రొడ్యూసర్గా మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేష్ తీవ్ర ఆవేదనకు గురైనట్లుగా కూడా ఆయన తెలిపారు. ఇదే టైంలో ఈయన పాదయాత్ర స్టార్ట్ చేయడం ఇటు అభిమానుల్లో కావచ్చు, అటు సినీ వర్గాల్లో కావచ్చు, అలాగే రాజకీయ నేతల్లో కావచ్చు ఇదొక హాట్ టాపిక్ గా మారింది. అలాగే డిస్కషన్స్ కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నిర్దోషిగా విడుదల కావాలని ఆయన కోరిన కోరికను తీర్చినందుకు ఆ తిరుమల శ్రీవారికి బండ్ల గణేష్ తీర్చుకుంటున్న మొక్కుగా కూడా ఇది భావిస్తున్నారు. అలాగే ఆయన కూడా ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నా అభిమాన నాయకుడు, ఆయన ఎటువంటి మచ్చ లేని నాయకుడు, ఆయన మీద పడ్డ మచ్చ తొలగిపోవడంతో నేను ఈ మొక్కును చెల్లించుకుంటున్నానని కూడా బండ్ల గణేష్ ఆ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది. అయితే షెడ్యూల్ ఒకసారి చూసుకున్నట్లయితే రేపు మార్నింగ్ అంటే 19వ తేదీన షాద్ నగర్ లోని తన స్వగృహం నుంచి పాదయాత్ర అయితే ప్రారంభించనున్నారు. పలు ప్రత్యేక పూజలు చేసిన తరువాత కొంతమంది అభిమానులు, అలాగే కార్యకర్తలు, అలాగే సినీ ప్రముఖుల నేతృత్వంలో అలాగే వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. రేపు మార్నింగ్ వాళ్ళు చేరుకున్న తర్వాత పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కొట్టి యాత్రనైతే ఆయన కాలినడకన స్టార్ట్ చేయనున్నారు. అలాగే అక్కడి నుంచి కాలినడకన తిరుమల చేరుకొని శ్రీవారిని కూడా దర్శించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహాపాదయాత్రలో రోజు కూడా ఒక నిర్దిష్ట దూరం నడవడం, అలాగే భక్తులతో కలిసి శ్రీవారి నామస్మరణ చేయడం, భక్తి వాతావరణంలో ప్రయాణమే లక్ష్యంగా బండ్ల గణేష్ ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారని కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ నెల 19వ తేదీన షాద్ నగర్ లోని తన స్వగృహం నుంచి భారీ ఎత్తున ఈ మహాపాదయాత్రను అయితే నిర్వహించనున్నారు. అలాగే ఈ బండ్ల గణేష్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అటు రాజకీయ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి సిరాజ్. ముఖ్యంగా చంద్రబాబుకి సంబంధించిన అంశం కావడంతో ఈ పాదయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. షాద్నగర్ నుంచి తిరుమల వరకు బండ్ల గణేష్ చేపట్టుతున్న ఈ మహాపాదయాత్ర అటు భక్తితో ఇటు రాజకీయ ప్రాధాన్యతతో కలగలిపిన కార్యక్రమంగా కూడా అందరూ చూస్తున్నారు. ఇదే అంశం పైన ఇప్పుడు అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది సిరాజ్.